ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని హరిత రిసార్ట్లో ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జాతర ప్రారంభానికి 15 రోజుల ముందుగానే అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. ప్రతి జాతరలో కోట్ల మంది భక్తులు తరలి వస్తారని గుర్తు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈసారి 10 కోట్ల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు, వసతులు, తాగునీరు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తాడ్వాయి మండలంలోని హరిత రిసార్ట్లో జరిగిన ఈ సమీక్షా సమావేశం ద్వారా ప్రభుత్వ నిబద్ధత స్పష్టమైందన్నారు. మేడారం 200 ఏళ్ల చరిత్రకు తగిన స్థాయిలో జాతర నిర్వహణ ఉండేలా ప్రతి శాఖ కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక 15 రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకుని అదే దారిలో నడుస్తున్నాం. దానికి సంబంధించి మరికొన్ని ఒరిజినల్ గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్ లో అనుకోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్ గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయి అన్ని వసతులు, ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎవరి ఇంటికి సంబంధించిన పండుగ కాదు, ఇది మన రాష్ట్రానికి, రాష్ట్ర మరి పేరుకు, ప్రగతికి సంబంధించినటువంటి, గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పండుగ. ఈ పండుగను మరి దశాబ్దాల కాలంగా చేస్తున్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేకంగా దర్శించి దీన్ని ఒక మంచి ఒక షేప్ తీసుకురావాలి. ఈ యొక్క టెంపుల్కి మళ్ళీ ఎన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ వస్తారో, ఎవరు వస్తారో తెలియదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఈ యొక్క సమ్మక్క సారలమ్మ గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అమ్మవారి దగ్గర నుంచి దర్శనం తీసుకుని ఈరోజు మంత్రి గారిని, రాష్ట్ర కేబినెట్ మంత్రి గారి గిరిజన శాఖ మంత్రిగా రావడం అమ్మవారి దయ. అంతా అమ్మవారి దైవ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనని మా ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రి గారు